సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్స్ ఉద్యోగ బాధితుల మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని కార్మికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. సింగరేణి వ్యాప్తంగా గత 15 ఏళ్ల నుంచి 2000 మంది నష్టపోతున్నారని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో తమకు యాజమాన్యం ఉపాధి కల్పించలేదని అన్నారు. సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్ తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. 2014 నుండి ఇప్పటి వరకు దాదాపు 1500 నుంచి 2000 కేసులు యాజమాన్యం బిజినెస్ పేరుతో పెండింగ్ పెట్టింది. దీన్ని అన్ని జాతీయ కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైంది, వాళ్ళ సొంత పిల్లలే రకరకాల కారణాల చేత ఈపీఐలో తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పుపడి అని చెప్పి భావించిండ్రు. మేము 2021-22లోనే అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం. ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్లో ఉంది. వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి. ఆరు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నోసార్లు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తామని అన్నారు. ఇది కేవలం సింగరేణి యాజమాన్యం చేసినటువంటి తప్పే కాబట్టి ఇది సింగరేణి యాజమాన్యమే దీన్ని క్లియర్ చేయాలి.